మన ధర్మంలో 3 మార్గాల్ని చెప్పారు శాస్త్రముల్లో. ఒకటి భక్తి మార్గం, ఇంకోటి కర్మ మార్గం, ఇంకోటి జ్ఞాన మార్గం. అందులోనూ ఈ మూడిట్లోనూ మొట్టమొదట భక్తి మార్గం మరియు కర్మ మార్గం, ఈ 2 ముందు. ఆ తర్వాత జ్ఞాన మార్గం, చివరికి జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం తర్వాత మళ్ళీ ఇంకేమీ ఉండదు, అక్కడికి అదే పూర్తి సమాప్తి. ఆ జ్ఞానాన్ని పొందాము అని అంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేసి, ఆ నివృత్తి ధర్మంలో జ్ఞానం కోసం ప్రయత్నం చేసి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకేమీ మిగలదు, చేయవలసినటువంటిది ఏది ఉండదు. కాబట్టి ఆ జ్ఞాన మార్గాన్ని ఉపదేశించారు. కాబట్టి దానికంటే ముందు ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గాలు అని అంటే భక్తి మార్గం మరియు కర్మ మార్గం. అంటే విశేషంగా భక్తితో భగవంతుడిని ఆరాధించడం, అదేవిధంగా మనకి విహితమైనటువంటి కర్మలని ఆచరించడం. ఇవే భక్తి మార్గం మరియు కర్మ మార్గములు అని అంటే. ఈ విధంగా భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని అనుసరించి తద్వారా ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఆ భగవద్ అనుగ్రహ ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అని శంకరాచార్యులు వారు చూపించినటువంటి మార్గం. ఇక్కడ ఈ భక్తి మార్గము మరియు కర్మ మార్గములు ఈ రెండిటి ద్వారా జ్ఞాన మార్గంలోకి వెళ్ళేటటువంటి యోగ్యతని మనం సంపాదించుకోగలుగుతాం. తద్వారా జ్ఞాన మార్గంలోకి వెళ్ళి ఆ తత్వాన్ని తెలుసుకొని ఈ జీవితాన్ని మనం మోక్షాన్ని పొంది ఈ జీవితాన్ని సార్థకపరచుకోగలుగుతాం. కాబట్టి భక్తి మార్గము కర్మ మార్గం ఈ రెండిటిలోనూ అందరూ మొట్టమొదట వెళ్ళాలి. ఇలా భక్తి మార్గంలో కర్మ మార్గంలో వెళ్ళి అది ఇప్పుడు చెప్పినట్టుగా భగవద్ ఆరాధన చేసి మనకి విహితమైనటువంటి స్వధర్మాన్ని ఆచరిస్తే తద్వారా మనకు ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళడానికి కావలసినటువంటి యోగ్యత అనేది వస్తుంది. తద్వారా ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది. కాబట్టి ఇటువంటి మార్గాన్ని శంకరాచార్యుల వారు చూపించారు. అందుకే ఈ ఒక క్రమం ఏదైతే ఉందో, ఇది ఒక వరస ఏదైతే ఉందో, దీన్నే శంకరాచార్యుల వారు వేదో నిత్యమధీయతాం తదుతం కర్మస్వనుష్ఠీయతాం తేన ఈశస్య విధీయతాం అపజుతి కామ్యే మతిస్త్యజ్యతాం పాపోఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ పూర్ణం వినిర్గమ్యతాం అనేటటువంటి శ్లోకంలో ఈ వరసని చూపించారు. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, ఆ వేదోక్త కర్మల్ని ఆచరించాలి అని చెప్తూ కర్మ మార్గం యొక్క మహత్యాన్ని అక్కడ చూపించారు. అదేవిధంగా తేన ఈశస్య విధీయతాం అపచితి అని ఆ ఈశ్వర ఆరాధన భగవద్ ఆరాధన ఆ భక్తి మార్గం గురించి కూడా అక్కడ చూపించారు. ఇంకా ఎన్నో చోట్ల ఈ భజగోవిందం అనే స్తోత్రంలో కానీ అథవా భగవతో భక్తిర్దృఢాధీయతాం ఇదే స్తోత్రంలో ఈ ఉపదేశ పంచకంలోనే ముందుకెళ్ళిన తర్వాత భగవతో భక్తిర్దృఢాధీయతాం అని అక్కడ కూడా భక్తి మార్గాన్ని చెప్పారు. అదేవిధంగా భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే అని అక్కడ శివానంద లహరిలో భక్తి యొక్క మహాత్మ్యాన్ని చూపించారు. ఈ విధంగా ఈ అన్ని మార్గాల్ని చూపించి సరైనటువంటి మార్గదర్శనాన్ని చేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులు వారు. కాబట్టి ఈ